జనపద మౌనం. శ్రీరాముడు ఎవరురా? అందరికి ప్రభువురా, కులాలకి మతాలకు అతీతంగా. ఆయన రాజ్యం అంటే ఎట్లా పాలించినాడు? ధర్మం కోసము. మనకి రావణ లంకలో ఉన్నప్పుడు ఆమె సంవత్సరం పాటు ఉండదని నిందపోవడానికి అగ్ని పరీక్ష చేసి ప్రతి వ్రతాన్ని నిరూపించిన ఇంకా మూర్ఖులు రాజ్యంలో ఇంకా వాగుతుంటే ఇంకా వాళ్ళ కోసం మళ్ళా అరణ్యం పాలన చేసినారు. ఎందుకంటే ధర్మం అంటే అట్లుంటుంది. ఇప్పుడుండే నాయకులు ఎట్లా చూడు, తూవను ముసినట్టు తుడుచుకొని మంది డబ్బులతోన, ప్రజల రక్తంతోన వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్లు ఆశ సంపాదించి ఎట్లా అనుభవిస్తున్నారు. ఇదే మానవ జాతి. ఎక్కడ రాముడు, ఎక్కడ మీర్రా? అందుకే శ్రీరాముడు దేవుడే వెళ్ళినాడు తృతీయుగం నుంచి వచ్చి ఇప్పుడు కూడా జై శ్రీరామ్, జై సీతారాం, జై శ్రీ ఆంజనేయం అంటాం. ఇదిరా నమ్మిన బంట అయితే ఆంజనేయ స్వామి. భార్య అంటే ఎట్లుండాల, కష్టాల్లో సుఖాల్లో పతివ్రతగా నిరూపించిన సీతమ్మని. రాముడు ఎట్లా రాజ్యపాలన చేసినాడు, ఎట్లా ఆయన మనిషి జీవితాన్ని మనుషుల్ని ఎట్లా వెలిగించినాడు, ఈ విధంగా మనిషి బతకగలడని చూపించినాడు. మానవ జాతికి జాతి పితరా శ్రీరాముడు, గాంధీ మహాత్ముడు కాదరా.